అక్కడ అంతుచిక్కని మరణం, అంతుచిక్కని వ్యాధులు, ఎవరికి కూడా అర్థం కాని వ్యాధులు అన్నీ వచ్చినప్పుడు ఒక కమిటీ చెప్పింది ఏంటంటే మంచినీటి కలుషితం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి అంటే అప్పుడు బ్యాక్ క్యాల్కులేషన్ చేసుకుంటే ఆక్టివీడు ఐబీవరం ఆ రోడ్డు మీద చాలా దారుణంగా అది చిక్కగా తయారై ఆ చెత్త అంతా కూడా ఆ దుంపకాల చుట్టి వెళ్ళే మంచినీటి కాలువలో కలిసినందువల్ల అని వస్తే యుద్ధ ప్రాతిపదికన అప్పుడు స్టేట్ సబ్జెక్ట్ అయినప్పుడు అప్పటికి ఎప్పటి నుంచో ఉన్నాయి ఆ గృహాలు. వాళ్ళందరికీ పక్కనే ఉన్న తాళ్ళకోడు అంటే అది విలేజ్ అందులో వస్తుంది కదా, తాళ్ళకోడులో వాళ్ళందరికీ ఆల్రెడీ అలాట్మెంట్లు ఉన్నాయి. 10-12 మందికి ఇక్కడ కొత్తగా వచ్చిన వారికి, లేకపోతే వారికి కూడా అన్నీ అలాట్ చేసి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. న్యాయస్థానం కూడా ఇటువంటి మంచినీటి కాలువల మీద వీటి మీద అక్రమాలు ఉండడానికి వీల్లేదు అని చెప్పి కోర్టు అనుమతి తీసుకున్న తర్వాత వాటిని తీసివేయడం జరిగింది. అలాగా ఆ మంచినీటిని సోర్సెస్ని కాపాడుకునే ప్రయత్నంలో చాలా గ్రామాల్లో కూడా ఈ చెరువుల చుట్టూ ఈ కాలువల మీద ఉన్న అక్రమాలను తొలగించడం జరిగింది. అలాగే ఆ ప్రాసెస్లో ఉండిలో కూడా కొన్ని తీసివేయడం జరిగింది. ఆ తీసివేసే క్రమంలోనే ఒక రోడ్డుకి ఆనుకుని ఆ గట్టు మీద సిపిఎం పార్టీ ఆఫీస్ కూడా ఆక్రమణ ఉంటే దాన్ని కూడా 4 నెలలు అయినట్టుంది తీసేసి దాన్ని కూడా తీసివేయడం జరిగింది. ఆ ప్రాసెస్లో ఆ పాలకోడేరు వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత అంచెలంచెలుగా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏదైతే కోర్టు క్లియర్ చేసిందో అది ప్రొసీజర్ ఫాలో అయ్యి తీసివేయవచ్చని ఆ గృహాల మటుకే మొన్న తీసివేయడం జరిగింది. కోర్టు ఆర్డర్ని కూర్చో తప్పకుండా ఫాలో అయ్యి మిగిలినవి కూడా ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వరుస 10-15 రోజులు. ఏదేమైనా కోర్టు ఆజ్ఞని జమదాటే ప్రసక్తే లేదు. కోర్టుని నిజాలన్నీ చెప్పి సుప్రీంకోర్టు రూలింగ్స్ కూడా చెప్పి ఈ రకంగా ఉన్నాయి కాబట్టి ప్రజల ఆరోగ్యం ముఖ్యం కాబట్టి వీరందరికీ ఆల్టర్నేటివ్ సైట్స్ కూడా ఇచ్చి యాక్చువల్గా సైట్లు ఇవ్వాల్సిన బాధ్యత లేదు. అయినప్పటికీ కూడా ఒక ప్రజలందరి బాగోగులు చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆల్రెడీ సైట్లు ఇచ్చిన వాళ్ళకి కాకుండా ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా సైట్లు ఇచ్చే కార్యక్రమం చేసి సైట్లు ఇచ్చిన తర్వాతే వాళ్ళకి లోన్ను శాంక్షన్ అష్యూరెన్స్ ఇచ్చి 2,90,000 రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. అది చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో మొన్న కోర్టు అనుమతి వచ్చిన తర్వాత సుమారు ఒక 50 గృహాలు తీసివేసిన తర్వాత శ్రీనివాసరావు గారు, ఆయన ఎవరో నాకు ముందు తెలియదు, సబ్సిక్వెంట్గా ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ రాష్ట్ర కార్యదర్శి అని చెప్పి గతంలో రాఘవరావు గారు ఇక్కడ పెద్దోళ్ళు చేసిన పోస్ట్ అదని చెప్పి ఆయన వచ్చారట. ఆయన వచ్చి కాబట్టి అని ఒక వార్నింగు, అయినా నువ్వు రుణాలు ఎగ్గొట్టి ఈ ఇల్లు తీసే హక్కు నీకు ఎక్కడది అని ఇలాంటి విచిత్రమైన ప్రశ్నలన్నీ వేసి ఏదో నాకు ఏదో 30 రోజులు ఏదో టైం ఏదో ఇస్తానంటే నేను నాకు శ్రీనివాసరావు తెలియదు, నేను శ్రీనివాసరావు తెలుసో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ జరిగింది వేరు, అన్నీ రూల్స్ ఫాలో అయిన తర్వాత చేయడం జరిగింది. సో దానికి ఇలాగా ఏదో మోకాలకి బోడుగుడికి కొట్టేటినట్టు ఎంఎస్ శ్రీనివాసరావు నేను నా మీద ఏ కేసులు అయితే మోపబడ్డాయో అవన్నీ నా ఎలక్షన్ అఫిడవిట్లో ఉన్నాయి, ప్రజలందరికీ తెలుసు. శ్రీ సాక్షి పేపర్లో ఆ ఎలక్షన్ టైం అంతా ప్రతిరోజు
ఒక క్వార్టర్ పేజీ నాకు కేటాయించేవాడు. సో అందరికీ తెలిసిన ఆయన నా మీద ఏం ఆపాదించబడ్డాయో, ఎందుకు ఆపాదించబడ్డాయో అన్నీ కూడా అందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడు ఈ ఇల్లు తీసేయటానికి, ప్రజల ఆరోగ్యానికి అడ్డంకిగా ఉన్న ఇల్లు తీసేయడానికి, ప్రజల ఆరోగ్యానికి ఏమవదు, అక్కడ ఉంటే ఏమైంది, ఎన్నాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు అని ఏ లెక్కలు అని చెప్తున్నట్టున్నారు. బట్ నేను ప్రజల ఆమోదంతో ఇది చేయడం జరిగింది. సరే, వాళ్ళకి అది నచ్చి ఉండకపోవచ్చు. నేను ఈ మాట అన్న తర్వాత మరి శ్రీనివాసరావు గారి స్టేట్మెంట్లు శ్రీ సాక్షి ఛానల్లో బాగా వచ్చినాయి. ఆ తర్వాత ప్రతి గల్లీలో కూడా మరి అక్కడ ఉన్న స్థానిక సిపిఎం పార్టీ నాయకులు ఎవరికాడు వార్నింగ్లు ఇస్తున్నారు. ఖబర్దారని నిన్న బురిడి ఏంటి ఆ పేరు, బురిడి వాసుదేవరావు. బురిడి ఇంటి పేరేనా? లేకపోతే బురిడి అన్నానంట మళ్ళీ. బురిడి వాసుదేవరావు మరి గతంలో వాళ్ళ ఆఫీస్ కూడా కాలం కట్టుకోవాలంటే అక్కడే ఉంటాడు అనుకుంటాను. ఆయన ఆఫీస్ కదా. ఓ భీమరావు. సరే, బురిడి వాసుదేవరావు గారు మరి ఆయన కూడా చాలా తీవ్ర స్థాయిలో స్పందించి ఖబర్దార్ అని చెప్పి చాలా గట్టిగా మరి ఆయన నినాదాలు చేయడం జరిగింది. సో ముఖ్యంగా శ్రీనివాసరావు గారు డిమాండ్ ఏంటంటే నేను బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని అడిగారు. అంతేనా? మీరు చూసుంటారు కదా. శుద్ధి చేసుకోవాలి, ఇలాంటి మాటలు డిప్యూటీ స్పీకర్ మాట్లాడటానికి. ఓకే, ఓకే, నోరు శుద్ధి చేసుకోవాలి అన్నా. బేషరతుగా క్షమాపణ కూడా అడిగారు కదా. అడిగారు కదా. సో ఈ వివాదం మొదలైంది కామ్రేడ్ శ్రీనివాసరావు గారుతో. కాబట్టి ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఇలా మాట్లాడటం సబబు కాదు అని అతి చక్కటి సూచన ఆయన చేశారు. కాబట్టి మరి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉండి మరి ఇటువంటి మాటలో ఆయన మాట్లాడటం సబబా? మరి ఆయన హోదా చిన్నదని ఆయన అనుకుంటే నేనేం చేయలేను. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంటే ఇది పెద్ద పదవి. అకార్డింగ్ టు మీ, నాకు అసలు కార్యదర్శి ఎవరో కూడా నాకు తెలియదు. నేను నారాయణ గారు, రాఘవల్ గారితోనే ఈ మన రామకృష్ణ గారు ఇలా కొన్ని పేర్లు నాకు అంటే వ్యక్తిగతంగా కూడా వారితో పరిచయం ఉంది కాబట్టి నాకు తెలుసు తప్ప ఈ శ్రీనివాసరావు గారిని నేను ఎప్పుడు ఆయన పేరు వినలేదు, ఆయన్ని చూడలేదు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఆయన పోటీ చేశారా తెలియదు, ఎక్కడ పేరు కూడా వినలా. సో నాకు తెలియదు కాబట్టి ఎవరో శ్రీనివాసరావు, మా లోకల్ శ్రీనివాసరావే అనుకుని ఆ లోకల్లో రవికుమారు చాలామంది మాట్లాడుతూ ఉంటారు కదా, నేను అలా అనుకుని ఏంటి ఇంత మాట అన్నాడు ఆయన అని చెప్పి ఎవరయ్యా శ్రీనివాసరావు అని అన్నమాట వాస్తవం. సో వివాదానికి ఆర్జుడు కామ్రేడ్ శ్రీనివాసరావు గారు కాబట్టి కామ్రేడ్ శ్రీనివాసరావు గారు నన్ను బేషరతుగా